నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ DBMS టైప్స్ ఆఫ్ కీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ DBMS. సో రిలేషనల్ డేటా మోడల్లో కీస్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇన్ ఏ రిలేషనల్ మోడల్ కీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ యూస్డ్ టు ఐడెంటిఫై ఈచ్ రో ఇన్ ది టేబుల్. సో ఇక్కడ మనకి DBMSలో మనం ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్ని టేబుల్ ఫార్మేట్లో క్రియేట్ చేసి డేటాని స్టోర్ చేస్తాం కదా. సో అలాంటి డిఫరెంట్ టేబుల్స్ స్టోర్ చేసిన డేటా నుండి మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, రిలేషన్ ఫామ్ చేయడానికి ఈ కీస్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకోసం ఈ DBMSలోని కీ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ కీ కంటైన్స్ one attribute or more attributes which determines the other attributes in a table. So key is nothing but one attribute or more attributes or number of attributes మనం కీ అని కాల్ చేస్తాం. సో ఈ కీ కాన్సెప్ట్ అనేది టేబుల్లో మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, మనం ఏ డిటర్మైన్స్ బి అంటే మనం ఏ యొక్క వాల్యూని తెలుసుకున్నట్టయితే బి యొక్క వాల్యూని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు యూజింగ్ కీ. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ కీ. సో అదే చెప్తుండే ఇక్కడ చూడండి, ఏ డిటర్మైన్స్ బి ఇండికేట్స్ ఇఫ్ యూ నో ది వాల్యూ ఆఫ్ ఏ యూ కెన్ గెట్ ది వాల్యూ ఆఫ్ అట్రిబ్యూట్ బి. ఏ వాల్యూ మనం తెలుసుకున్నట్టయితే బి వాల్యూ కూడా ఏ వాల్యూని రిఫర్ చేసి బి వాల్యూ ఉన్న డేటాని కూడా మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. దట్ ఈస్ కీ. ఎగ్జాంపుల్, ఒక టేబుల్ తీసుకుందాం. సో స్టూడెంట్ యొక్క టేబుల్. సో టేబుల్లో జనరల్గా స్టూడెంట్ ఐడి, నేమ్, క్లాస్. సో ఐడి అనేది ఎప్పుడు మనం దీన్ని మెయిన్ కీగా యూజ్ చేస్తాం, అంటే దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ కీ. సో ఇక్కడ మనకి ఐడి అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, సో మనం ఈజీగా స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నేమ్ నుండి మనం స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని మనం ఈజీగా రిట్రైవ్ చేయలేం. ఎందుకంటే ఒక్క నేమ్ అనేది ఎంతమందికైనా రిపీట్ అవ్వచ్చు, అంటే డూప్లికేట్ వాల్యూస్ ఇందులో ఉంటుంది. సో అది ఇక్కడ మనకి ఏ నేమ్ పర్టికులర్గా డీటెయిల్స్ అనేది యాక్సెస్ చేయడానికి, అంటే సెలెక్ట్ చేయడానికి ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. సో అందువల్ల దాన్ని ఓవర్కమ్ చేయడానికి, రెడ్యూస్ చేయడం కోసం మనకి ఇక్కడ యూనిక్గా ఒక డిఫరెంట్గా ఉన్న యూనిక్ వాల్యూస్ ఉన్న ఫీల్డ్ని తీసుకోవాలి కంపల్సరీగా ఒక టేబుల్లో. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ఐడి. సో ఏ ఒక్కరికి రోల్ నెంబర్ క్లాస్లో సేమ్గా ఉండదు. సో నేమ్ అనేది రిపీట్ అవ్వచ్చు, క్లాస్ కూడా రిపీట్ అవ్వచ్చు, కానీ ఐడి అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ కాలమ్స్ని యాట్రిబ్యూట్స్ ఆర్ కాలమ్ ఆర్ ఫీల్డ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్, ఇక్కడ రోస్ ఉన్నాయి కదా. సో ఈ రోస్ని టపుల్స్ ఆర్ రికార్డ్ అని కాల్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ గురించి తెలుసుకుందాం. ప్రైమరీ కీ అంటే ఏంటో ఫస్ట్ డెఫినేషన్ చూసుకొని నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ద ప్రైమరీ కీ రిఫర్స్ టు ఏ కాలమ్ ఆర్ ఏ సెట్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఏ టేబుల్ దట్ హెల్ప్స్ అస్ ఐడెంటిఫై ఆల్ ది రికార్డ్ యూనిక్లీ ప్రెజెంట్ ఇన్ ది టేబుల్. సో ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఒక కాలమ్ కానీ సెట్ ఆఫ్ కాలమ్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఏ టేబుల్ కెన్ కన్సిస్ట్ ఆఫ్ జస్ట్ వన్ ప్రైమరీ కీ. ఇన్ ప్రైమరీ కీ డోంట్ హ్యావ్ నల్ వాల్యూస్ అండ్ డూప్లికేట్ వాల్యూస్. సో ప్రైమరీ కీ అంటే మెయిన్ బేసిక్ రోల్ని ఇక్కడ ప్లే చేస్తుంది. ఒక టేబుల్ క్రియేట్ చేస్తే, ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాం. ఈ టేబుల్లో మనం ఎస్ఐడిని ప్రైమరీ కీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎస్ఐడి ప్రైమరీ కీగా ఎందుకు పెట్టామంటే, ప్రైమరీ కీ అంటే ఏంటి, యూనిక్గా ఐడెంటిఫై చేయాలి. సో ఈ టేబుల్లో ఉన్న కాలమ్స్ మనని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఎస్ఐడి అనేది ఇక్కడ సరిపోతుంది. సో ఎస్ఐడి ప్రైమరీ కీ అంటే ఏంటి, ఇట్ డు నాట్ హ్యావ్ నల్ వాల్యూస్ అండ్ రిపీటెడ్ వాల్యూస్. సో ఇక్కడ ఎస్ఐడిలో మనకి నల్ వాల్యూస్ లేదు. నెక్స్ట్ ఏ వాల్యూ కూడా రిపీట్ అవ్వలేదు, అంటే డూప్లికేట్ వాల్యూస్ ఏమీ లేవు. సో ఇక్కడ నేమ్ తీసుకున్నట్టు అయితే ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అంటే సేమ్ నేమ్స్ 2 స్టూడెంట్స్కి ఉండొచ్చు. నెక్స్ట్ క్లాస్ కూడా సేమ్ సెక్షన్స్ రిపీట్ అవ్వచ్చు. సో అందుకోసం నేము, క్లాస్ని మనం ప్రైమరీ కీకి ఇక్కడ కన్సిడర్ చేయం, ఎస్ఐడిని మాత్రమే చూస్తాం. సో ప్రైమరీ కీ యొక్క కన్స్ట్రైంట్స్, దట్ మీన్స్ కండిషన్ ఏంటి అంటే, మనకి యూనిక్గా ఉండాలి, కాలమ్ అనేది యూనిక్గా ఉండాలి. నెక్స్ట్ అందులో ఉన్న వాల్యూస్ అనేది నల్ వాల్యూస్ అనేది ఉండకూడదు. తర్వాత వాల్యూస్ డూప్లికేట్ వాల్యూస్ కూడా ఉండకూడదు. అలాంటి వాటిని మనం ప్రైమరీ కీ అని కాల్ చేస్తాం.
సో ప్రైమరీ కీ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఇక్కడ వాల్యూస్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు శివ యొక్క సెక్షన్ నాకు కావాలి. సో శివ అనే సెక్షన్ గురించి ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం జస్ట్ శివ అని సెర్చ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ వన్ సెకండ్ వన్ టూ నేమ్స్ కూడా శివ ఉన్నాయి. నెక్స్ట్ క్లాసెస్ కూడా సేమ్గా ఉన్నాయి. సో ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎస్ఐడి అంటే ప్రైమరీ కీని యూజ్ చేసినట్టయితే ఇక్కడ శివ అనేది రోల్ నెంబర్ 1. సో మనకి రోల్ నెంబర్ 1లో ఉన్న శివ డీటెయిల్స్ కావాలా, 2లో ఉన్న శివ డీటెయిల్స్ కావాలనేది క్లారిటీ ఉంటుంది కదా. సో ఈ ఐడిని ప్రైమరీ కీని బేస్ చేసుకొని మనం వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ప్రైమరీ కీ. మెయిన్ అడ్వాంటేజ్ ఈజీగా డేటాని యాక్సెస్ చేయడానికి. నెక్స్ట్ వన్ సూపర్ కీ. సో వాట్ ఈజ్ సూపర్ కీ? ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. సూపర్ కీ ఈజ్ an attribute set that can uniquely identify a tuple. ఏ సూపర్ కీ ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ క్యాండిడేట్ కీ. సో ఇక్కడ ఏంటి అంటే సూపర్ కీ అంటే ఏంటంటే ఒక టపుల్ అంటే దట్ మీన్స్ రోని ఐడెంటిఫై చేయడానికి యూనిక్గా ఈ సూపర్ కీ యూజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నట్టయితే ఎంప్లాయీ ఐడి, నేమ్, పాస్పోర్ట్ నెంబర్, లైసెన్స్ నెంబర్. ఇక్కడ మనకి ప్రైమరీ కీగా చూజ్ చేసుకోవడానికి ఏంటి, ప్రైమరీ కీ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి. సో ఇక్కడ సూపర్ కీ కూడా యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి. కానీ ఈ ఎవ్రీ టేబుల్లో ప్రైమరీ కీ అనేది ఒక్కటే ఉంటుంది. కింద సూపర్ కీ అనేది మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎంప్లాయీ ఐడిని తీసుకున్నట్టయితే డిఫరెంట్గా అంటే యూనిక్గా ఉంటాయి. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్. సో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ని మనం సూపర్ కీగా ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు స్టూడెంట్ టేబుల్ తీసుకున్నట్టయితే స్టూడెంట్ ఐడి, నెక్స్ట్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ క్లాస్, నెక్స్ట్ స్టూడెంట్ ఫోన్ నెంబర్, నెక్స్ట్ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్. సో ఇక్కడ మనకి యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఏ ఫీల్డ్స్ యూజ్ అవుతుంది, ఐడి ఒకటి యూనిక్గా ఉంటుంది, నేమ్ అనేది డూప్లికేట్ వాల్యూస్ వస్తుంది, క్లాస్ కూడా వస్తుంది. సో ఫోన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు యూనిక్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటి సూపర్ కీ అంటే ఏంటంటే యూనిక్గా టపుల్స్ని ఐడెంటిఫై చేయాలి. సో యూనిక్గా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ యూనిక్గా ఉన్న ఫీల్డ్స్ని మనం సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి సూపర్ కీ అంటే ఏంటి, సూపర్ కీ అంటే కాంబినేషన్ ఆఫ్ స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్. సో ఇక్కడ నేమ్ రిపీట్ అయిన ఐడి అనేది యూనిక్గా ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ని సూపర్ కీ అంటాం. నెక్స్ట్ కాంబినేషన్ స్టూడెంట్ ఐడి, నెక్స్ట్ స్టూడెంట్ క్లాస్, నెక్స్ట్ స్టూడెంట్ యొక్క ఫోన్ నెంబర్. సో ఈ కాంబినేషన్స్ కూడా మనం సూపర్ కీ అంటాం. సో ఇక్కడ మనకి యూనిక్గా ఒక టపుల్ని సెలెక్ట్ చేయడానికి కాంబినేషన్స్ ఏదైతే ఉంటుందో ఆ కాంబినేషన్ని సూపర్ కీ అంటాం. ఓకేనా. నెక్స్ట్ నేమ్, క్లాస్ అనేది కాంబినేషన్ సూపర్ కీ అవ్వదు, ఎందుకంటే రెండు కూడా డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి. సో ఏదైనా ఒక యూనిక్గా ఉన్న యాట్రిబ్యూట్తో ఫీల్డ్తోని రిమైనింగ్వి మనకు కనెక్ట్ అయి ఉంటే కాంబినేషన్ ఉంటే దాన్ని సూపర్ కీ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి, నేమ్, ఐడి అనేది యూనిక్గా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా టపుల్స్ని అంటే దట్ మీన్స్ రోని ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి ఈ కాంబినేషన్ ఐడి, నేమ్ కాంబినేషన్ని సూపర్ కీ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ క్యాండిడేట్ కీ. సో క్యాండిడేట్ కీ అంటే ఏంటి అంటే ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఏ క్యాండిడేట్ కీ ఈజ్ an attribute ఆర్ సెట్ ఆఫ్ attributes దట్ కెన్ యూనిక్లీ ఐడెంటిఫై ఏ టపుల్. సో ఎక్సెప్ట్ ఫర్ ది ప్రైమరీ కీ. సో ప్రైమరీ కీ తప్ప రిమైనింగ్ అన్నీ మనకి క్యాండిడేట్ కీగా కాల్ చేస్తాం. ద remaining attributes are considered the candidate key. The candidate key are as strong as the primary key. సో ప్రైమరీ కీతో కంపేర్ చేసినట్టయితే క్యాండిడేట్ కీ అనేది స్ట్రాంగ్గా ఇక్కడ వర్క్ అవుతుంది. సో ఎందుకు అంటే చూద్దాం. ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ కీ ఈజ్ an attribute ఆర్ సెట్ ఆఫ్ attributes. అంటే మనం ఒక ఏ కీ కూడా మనం మెయిన్గా దేనికి యూజ్ చేస్తాము, ఒక టపుల్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడం కోసం కీ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ లైక్ క్యాండిడేట్ కీ కూడా అలాగే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎంప్లాయీ. సో ఎంప్లాయీలో ఫీల్డ్స్ ఏమున్నాయి, ఎంప్లాయీ ఐడి, నేమ్, అడ్రస్, పాస్పోర్ట్ నెంబర్, లైసెన్స్, SSN. సో ఇక్కడ
క్యాండిడేట్ కీ అంటే ఏదవుతుంది అంటే పాస్పోర్ట్ నెంబరు, లైసెన్స్ నెంబరు. సో ఎందుకు ఈ రెండే అవుతున్నాయంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎక్సెప్ట్ ప్రైమరీ కీ. సో ఇక్కడ యూనిక్గా మనకి ఫీల్డ్స్ ఏంటంటే ఉన్నాయి, ఎంప్లాయీ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది, అంటే రిపీట్ అవ్వదు. నెక్స్ట్ పాస్పోర్ట్ నెంబర్ కూడా యూనిక్గా ఉంది ఫీల్డ్. నెక్స్ట్ లైసెన్స్ కూడా నెంబరే. సో ఇక్కడ ప్రైమరీ కీగా ఐడి మనం యూజ్ చేయొచ్చు, పాస్పోర్ట్ నెంబర్ యూజ్ చేయొచ్చు, లైసెన్స్ నెంబర్ కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏ ఇద్దరు పర్సన్కి సేమ్గా ఉండవు నెంబర్స్ అనేది. సో అందుకోసం ఏదైనా మనం ప్రైమరీ కీగా యూజ్ చేయొచ్చు. సో అలాంటి వాటిని ఏదైతే యూనిక్గా ఉంటుందో ఫీల్డ్, దాన్ని క్యాండిడేట్ కీస్ అంటాం. సో ఇక్కడ మనకి 3 ఫీల్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైమరీ కీగా చూస్ చేయడానికి. సో ఇక్కడ డేటాబేస్ డెవలపర్ అనేది డిజైనర్ ఏం చేస్తారంటే క్యాండిడేట్ కీ నుండి ఒక ప్రైమరీ కీని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇక్కడ 3 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, సో ఇందులోని ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీ కీగా తీసుకున్నాం. సో ఇక్కడ ప్రైమరీ కీగా తీసుకున్నట్టయితే రిమైనింగ్ 2 కూడా క్యాండిడేట్ కీస్ అవుతాయి. ఇన్ కేస్ లైసెన్స్ నెంబర్ ప్రైమరీ కీగా తీసుకున్నట్టయితే పాస్పోర్ట్ నెంబరు, ఎంప్లాయీ ఐడిని క్యాండిడేట్ కీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. రిమైనింగ్ నేమ్, అడ్రస్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి యూనిక్గా మనం ఐడెంటిఫై చేయలేం టపుల్స్ని. సో అందుకోసం ఇది మనం క్యాండిడేట్ కీగా కన్సిడర్ చేయం. ఓకేనా, అర్థమైందా? ఇది క్యాండిడేట్ కీ. సో ఇక్కడ సూపర్ కీ గురించి చెప్పుకున్నాం కదా. సూపర్ కీకి క్యాండిడేట్ కీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆల్ క్యాండిడేట్ కీస్ ఆర్ సూపర్ కీస్. అన్ని క్యాండిడేట్ కీస్ని మనం సూపర్ కీగా కన్సిడర్ చేయొచ్చు, కానీ ఆల్ సూపర్ కీస్ డస్ నాట్ కన్సిడర్ యాజ్ ఏ క్యాండిడేట్ కీ. సో సూపర్ కీస్ అన్ని క్యాండిడేట్స్ కీస్ కన్సిడర్ చేయలేము. ఎందుకు అంటే ఇక్కడ సూపర్ కీలో ఒక యూనిక్గా ఉన్న ఫీల్డ్ తీసుకొని రిమైనింగ్ రిపీటెడ్ అయిన ఫీల్డ్స్ తీసుకోవచ్చు. ఇన్ క్యాండిడేట్ కీస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా యూనిక్గా ఉన్న ఐడెంటిఫైని తీసుకోవచ్చు. సో అందుకోసం అన్ని క్యాండిడేట్ కీస్ని సూపర్ కీగా మనం కన్సిడర్ చేయొచ్చు, అవుతుంది కూడా. సో అన్ని సూపర్ కీస్ క్యాండిడేట్ కీస్ అనేది అవ్వదు. సో క్యాండిడేట్ కీస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సూపర్ కీస్. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏ ఒక వాల్యూ 1 2 3 ఉన్నాయి. సో బి 1 2 ఉన్నాయి. సో ఇక్కడ బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే బీలో ఉన్న వాల్యూస్ అన్నీ ఏలో ఉన్నాయి కదా. సో 1 2 అనేది ఏలో ఉన్నాయి, కానీ ఏ డస్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. సో ఇక్కడ బి అనేది క్యాండిడేట్కి, ఏ అనేది సూపర్కి. సో సూపర్ కీ ఈజ్ క్యాండిడేట్ కీ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సూపర్ కీ. క్యాండిడేట్ కీలో ఉన్న వాల్యూస్ అన్నీ సూపర్ కీస్లో ఉంటాయి, కానీ సూపర్ కీస్లో ఉన్న వాల్యూస్ అన్నీ క్యాండిడేట్ కీస్లో ఉండవు. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ఫారెన్ కీ. అంటే 2 డిఫరెంట్ టేబుల్స్ నుండి మనకి ఫారెన్ కీ అంటే 2 డిఫరెంట్ టేబుల్స్ యొక్క రిలేషన్ ఫామ్ చేయడానికి ఫారెన్ కీని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఆర్ 2 డిఫరెంట్ ఎంటిటీస్. 1 ఎంటిటీ ఈజ్ కాల్డ్ 1 టేబుల్. సో 2 టేబుల్స్ యొక్క రిలేషన్ ఫామ్ చేయడానికి మనం ఫారెన్ కీని యూజ్ చేస్తాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఫారెన్ కీ ఆర్ కాలమ్ ఆఫ్ ది టేబుల్ యూజ్డ్ టు పాయింట్ టు ది ప్రైమరీ కీ ఆఫ్ ది అనదర్ టేబుల్. సో ఇన్ ది ఎంప్లాయీ టేబుల్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ది ఫారెన్ కీ అండ్ బోత్ ది టేబుల్స్ ఆర్ రిలేటెడ్. సో ఇక్కడ ఫారెన్ కీ అంటే ఏంటి అంటే ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీని ఇంకో టేబుల్లో యూజ్ చేసినట్టు అయితే అది ఫారెన్ కీ అవుతుంది. సో జనరల్గా మనం చూస్తే అదర్ స్టేట్ నుండి వచ్చిన వాళ్ళని ఫారినర్స్ అని కాల్ చేస్తాం కదా. సో ఇక్కడ అలాగే ఒక టేబుల్ నుండి ఉన్న ప్రైమరీకి అదర్ టేబుల్లో మనం రెఫర్ చేసినట్టయితే దాన్ని ఫారెన్ కీ అని కాల్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 2 టేబుల్స్ తీసుకున్నాం, ఎంప్లాయీ ఒకటి, డిపార్ట్మెంట్ ఒకటి. సో ఇక్కడ ఎంప్లాయీలోని మనకి ఫీల్డ్స్ ఎంప్లాయీ ఐడి, నేమ్, పాస్పోర్ట్ నెంబర్, లైసెన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. సో ఇక్కడ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ 2 టేబుల్ యొక్క రిలేషన్ ఫామ్ చేయాలి అంటే ఈ టేబుల్లో ఉన్న ప్రైమరీకి ఏమవుతుంది, యూనిక్గా ఉండాలి అంటే పాస్పోర్ట్ అవ్వచ్చు, లైసెన్స్ అవ్వచ్చు, ఎంప్లాయీ ఐడి అవ్వచ్చు. సో ఈ డిపార్ట్మెంట్ నుండి మనకు ప్రైమరీకి డిపార్ట్మెంట్ ఐడి అవుతుంది, ఎందుకంటే యూనిక్గా ఉన్న వాల్యూ. నేమ్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి నేమ్ అనేది ప్రైమరీకి అవ్వదు. సో నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీకి అవుతుంది, అది ఈ టేబుల్లో యూజ్ చేసేసరికి ఫారెన్ కీ అవుతుంది.
సో అప్పుడు ఈ 2 టేబుల్లో మనకి కామన్గా ఉంది కాబట్టి ఫీల్డ్ ఇక్కడ ఫారెన్ కీ అంటాం. ఈ 2 టేబుల్ మధ్య రిలేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ అలాగే చూడండి, ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేది ఎంప్లాయీ ఐడిలో మనం అసైన్ చేసాం. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసరికి ప్రైమరీ కీగా కాల్ చేస్తాం. డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఇక్కడ ప్రైమరీ కీ అవుతుంది. నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్ ఈ టేబుల్లో మనం ఎంటర్ చేసేసరికి ఇక్కడ ఫారెన్ కీ అవుతుంది. సో ఈ 2 టేబుల్ మధ్యన మనకి రిలేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు ఈ ఫారెన్ కీ యూజ్ చేస్తాము అంటే, కొన్ని సిచ్యువేషన్లో ఎంప్లాయీ టేబుల్ మన దగ్గర ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్ కూడా మన దగ్గర ఉంది, కానీ ఆ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మళ్ళీ కొత్తగా మనం క్రియేట్ చేయడం ఎందుకు, ఉన్నదాన్నే రిలేషన్ ఫామ్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయొచ్చు కదా. సో అందుకోసం ఇక్కడ ఏ 2 టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు కావాలో దాన్ని ఇక్కడ రిఫరెన్స్గా కీని యూజ్ చేసినట్టయితే దాన్ని ఫారెన్ కీ అంటాం. 2 ఎంటిటీస్ ఆ 2 టేబుల్స్ని రిలేషన్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ కాంపోజిట్ కీ. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. వెన్ ఎవర్ ఏ ప్రైమరీ కీ కన్సిస్ట్ ఆఫ్ ది మోర్ దెన్ వన్ అట్రిబ్యూట్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ది కాంపోజిట్ కీ. దిస్ కీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది కన్కాటెడ్ కీ. సో ఆల్రెడీ మనం ప్రైమరీ కీ గురించి తెలుసుకున్నాం. ఒక ఇచ్చిన టేబుల్లోని యూనిక్గా ఉన్న ఫీల్డ్ని ఆర్ అట్రిబ్యూట్ని మనం ప్రైమరీ కీగా కన్సిడర్ చేస్తాం. సో అలా కన్సిడర్ చేసిన ప్రైమరీ కీకి మోర్ దెన్ వన్ అట్రిబ్యూట్ ఇంకా రిమైనింగ్ సబ్ అట్రిబ్యూట్స్ కూడా ఉన్నట్టయితే దాన్ని కాంపోజిట్ కీ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎంప్లాయీ అనేవాడు డిఫరెంట్ రోల్స్ని ప్లే చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ రోలు, ప్రాజెక్ట్ ఐడి. సో ఈ 3 అట్రిబ్యూట్స్ కూడా ఈ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ మాత్రమే. ఓకేనా, ఒక సింగిల్ ఎంప్లాయీ యొక్క డిఫరెన్స్. ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది మనం ప్రైమరీ కీగా తీసుకున్నట్టు అయితే ఈ ప్రైమరీ కీకి మళ్ళీ ఆ ఎంప్లాయీ యొక్క రోల్ ఏంటి, ఆ ఎంప్లాయీ యొక్క ప్రాజెక్ట్ ఏంటి. ఒక ఎంప్లాయీ డిఫరెంట్ మల్టిపుల్ రోల్స్ని ప్లే చేసినట్టయితే దాన్ని కాంపోజిట్ కీ అంటాం, సింపుల్గా కాల్ చేయాలంటే. సో ఇక్కడ మనకి ఐడి, ఎంప్లాయీ రోలు, ప్రాజెక్ట్ ఐడి ఈ 3 అట్రిబ్యూట్స్ని కూడా కాంపోజిట్ కీ అని కాల్ చేస్తాం. అంటే ఒక పర్సన్ మల్టిపుల్ రోల్స్ని ప్లే చేసినట్టయితే కాంపోజిట్ కీ అంటాం. సో ప్రైమరీ కీ కంప్రైజెస్ ది మోర్ దెన్ వన్ అట్రిబ్యూట్. ఒక ప్రైమరీ కీ అనేది ఒకటి కన్నా ఎక్కువ అట్రిబ్యూట్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ కీ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ యూనిక్ కీ. సో యూనిక్ కీ అంటే ఏంటి అంటే నేమ్లోనే ఉంది, యూనిక్గా ఉంటుంది. డెఫినేషన్ చూద్దాం. ఇట్ డిఫైన్స్ ఏ థింగ్ విచ్ ఈజ్ యూనిక్ ఫ్రమ్ ది అదర్ థింగ్స్. ఏ యూనిక్ కీ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ది డూప్లికేట్. సో యూనిక్ కీ అనేది డూప్లికేట్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ డూప్లికేట్ వాల్యూస్ని ఇన్ ఏ టేబుల్ లైక్ ప్రైమరీ కీ. సో ఏ విధంగా అయితే ప్రైమరీ కీ డూప్లికేట్ని రిమూవ్ చేస్తుందో సో యూనిక్ కీ కూడా అలాగే టేబుల్లో ఉన్న డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేస్తుంది. బట్ దేర్ ఈజ్ ఏ డిఫరెంట్ బిట్వీన్ ది both the key. A primary key cannot take null value but unique key can have one null value. సో ఇక్కడ ప్రైమరీ కీ అనేది నల్ వాల్యూస్ ఉండకూడదు, యూనిక్ కీకి నల్ వాల్యూస్ ఉండొచ్చు. మెయిన్ డిఫరెన్స్ అదనమాట. సో యూనిక్ కీ అంటే ఏంటి, డూప్లికేట్ వాల్యూస్ని అవాయిడ్ చేయడానికి. నెక్స్ట్ ప్రైమరీ కీ అనేది నల్ వాల్యూస్ ఉండకూడదు, యూనిక్ కీలో నల్ వాల్యూస్ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ వన్ ఆల్టర్నేట్ కీ. సో ఆల్టర్నేట్ కీ అంటే ఏంటి అంటే ఆల్ ది కీస్ విచ్ ఆర్ నాట్ ప్రైమరీ కీ ఆర్ కాల్డ్ యాన్ అట్రిబ్యూట్. సో ప్రైమరీ కీ కానీ అట్రిబ్యూట్స్ని మనం రిమైనింగ్ అన్నిటినీ ఆల్టర్నేట్ కీ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక టేబుల్ తీసుకుందాం. సో ఈ స్టూడెంట్ అనే టేబుల్లోని స్టూడెంట్ ఐడి, రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఈమెయిల్. సో ఇక్కడ మనకి యూనిక్గా ఒక టపుల్ని ఆర్ ఒక రోని ఐడెంటిఫై చేయడానికి అట్రిబ్యూట్స్ ఏం తీసుకోవచ్చు, స్టూడెంట్ ఐడి తీయచ్చు, నెక్స్ట్ రోల్ నెంబర్ తీసుకోవచ్చు, తర్వాత మెయిల్ ఐడి తీసుకోవచ్చు. నేమ్ అనేది రిపీటెడ్గా ఉంటుంది కాబట్టి నేమ్ని మనం ప్రైమరీ కీగా కన్సిడర్ చేయలేం. సో ఇక్కడ మనకి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అంటే స్టూడెంట్ ఐడిని తీసుకోవచ్చు, నెక్స్ట్ రోల్ నెంబర్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఈమెయిల్. సో ఈమెయిల్ ఒకటే ఉంటుంది కదా, 2 పర్సన్కి ఒక ఈమెయిల్ ఉండదు కదా. సో ఈ 3ని మనం ప్రైమరీ కీగా తీసుకోవచ్చు. సో ఇక్కడ సపోజ్ మనం స్టూడెంట్ ఐని ప్రైమరీ కీగా తీసుకుంటే రిమైనింగ్ ఈ 2 ఫీల్డ్స్ని మనం ఆల్టర్నేట్ కీ అని కాల్ చేస్తాం. సో అర్థమైంది అనుకుంటా ఆల్టర్నేట్ కీ. థ్యాంక్ యూ.